కావ్య, రాజ్ అయితే ఇక లాన్‌లో కూర్చొని ఇద్దరు బాగా ఆలోచిస్తూ ఉంటారనమాట. మన ఇంట్లో ఇన్ని గొడవలు జరగడానికి కారణం ఆ నందగోపాల్ గాడే. వాడే దొరికాడు. మన సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటే సడన్‌గా ఎవరో వచ్చేసి వాడిని చంపడం ఏంటి? అసలు వాడిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఆ నందగోపాల్ గాడు చచ్చిపోతే మనం 100,00,00,000 బ్యాంక్‌కి కట్టాలి. దానివల్ల మనకి నష్టం కానీ వాడు బ్రతికుంటే ఎవరికి నష్టం? దీని వెనక ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుందని చెప్పేసి కళావతి అయితే అంటదనమాట. ఇక కళావతి అలా చెప్పగానే రాజు అయితే వెంటనే నిజమే కదా! దీని వెనక ఎవరైనా ఉండి ఉంటారా? అని చెప్పేసి రాజు కూడా బాగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది ఈ అనామికనే ఇలా చేయించిందని చెప్పేసి. ఈ అనామిక కానీ ఆ సామంత్ గాడితో కలిసి చేయిస్తే ఖచ్చితంగా ఇద్దరిని అయితే కళావతి అయితే అస్సలు వదిలిపెట్టదు. ఎందుకంటే వాళ్ళ చెల్లి ఆల్రెడీ పోలీస్ ట్రైనింగ్ పూర్తయింది కాబట్టి తన చెల్లి హెల్ప్ తీసుకొనైనా కానీ వాళ్ళిద్దరిని అయితే అంత తెలుస్తుందనమాట. లేకుండా ఈ సామంత్‌కు తెలియకుండా ఈ అనామిక ఒకతే మాత్రం ఇలా చేసి ఉంటే అతన్ని చంపేసి ఉంటే మాత్రం సామంత్ అయితే ఈ అనామికకి ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తాడు. ఇంక అప్పుడైతే అనామికకి ఎటు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు. అనామిక మాత్రం చిక్కుల్లో పడిపోయినట్లే. మొత్తానికైతే కావ్య అయితే అనామిక భరతం పట్టబోతుంది. మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.